ఆ ఫిలోమోను ఇంటిలోనికి ఒక యవనస్తుడు వచ్చి చేర్చబడ్డాడు. అతని పేరు ఒనేసిము. ఉన్నట్టుండి కానుక డబ్బు చూడగానే అటు ఇటు చూశాడు, ఎవరు లేరు. కానుక సంచి చేతిలో దొరికింది, పట్టుకుని పరుగులు తీయటం మొదలు పెట్టాడు. కొలసి పట్టణం నుండి రోమా వరకు పరుగులు తీశాడు. ఎక్కడి వరకు పరుగులు తీశాడు? ఎంతకాలం వాడుకుంటాడు చెప్పండి డబ్బు సంచిలో? తిరిగి మరలా కొలసి సంఘానికి వెళ్తాడా? మరి ఏం చేయాలో తెలియట్లేదు. అటు ఇటు చూశాడు, రోమా పట్టణంలోకి వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఖైదీగా ఉన్న పౌలు అక్కడున్న వాళ్ళకి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఎన్ని రోజులు ఇంట్లో పెట్టి సువార్తను ప్రకటించి భక్తిని నేర్పిన ఫిలోమోను ఎన్ని చెప్పినా మార్పు చెందినవాడు పౌలు మాటలు చెప్తే మార్పు చెందాడు. పౌలు చెరసాలలో ఉండి వాక్యం చెప్తుండగా మార్పు చెంది పౌలు పాదాలు పట్టుకుని, అయ్యా నీవే నా తండ్రివయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను చేసిన తప్పు మామూలు తప్పు కదయ్యా, సమాజంలో తల ఎత్తుకొని తప్పు చేశానయ్యా నేను. ఇదిగో ఒకరోజు ఆయనకి బాగోపోతే కానుక సంచి తీయమన్నాడు, తీశాను. కానుక చూడగానే ఆశ పుట్టిందయ్యా, తీసి పరుగులు తీసుకుంటూ వచ్చేసాను. అవునా? పౌలు భక్తుడికి అతని మీద ప్రేమ కలిగి ఇదిగో కుమారుడిగా హత్తుకున్నాడండి. హత్తుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించాడు. బోధించగానే జీవితం ఏమైంది? మార్పు చెందాడు. పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ ఒనేసిఫేరుగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇతడు నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాని వాడే, కానీ ఇప్పుడు మార్పు చెందాడు కాబట్టి నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మార్పు చెందితే దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మారుస్తాడు.